వా సూపరే సూపర్ యాక్ట్ చేసావు. అవును వాడేడే పంపించేసా? మీ అగ్రిమెంట్ అయిపోయిందా? మొన్నటిదాకా నన్ను అవలోకం చేసావు, ఇప్పుడు మీ అమ్మ బాబులను అవలోకం చేస్తున్నావు. బాగుందే, భలే ఉంది. మైండ్లో ఉన్న వర్డ్స్ కదే, మొగ్గలో ఉన్న. ఇప్పుడు దాకా ఆడుతూ ఉన్నావు, తర్వాత పెళ్ళి అయితే అప్పుడు నీ లైఫ్లోకి రావడానికి గ్యారంటీ అంటే అప్పుడు మళ్ళీ వెళ్ళిపోతావు కదా. మరి నేను ఎర్రిప్పు అన్నమాట. దీని అమ్మ జీవితం ప్రతి ఒక్క అమ్మాయి ఎవడో ఒక నీచ్ కమ్మినే కుత్తగాడి పడిపోవడం, ఆడితో అన్నీ అయిపోయాక బాగా సెటిల్ అయిన చూసుకొని పెళ్లి చేసుకోవడం. ఇప్పుడు ఇంకో ట్రెండ్ ఏడిసిందిలే, పెళ్ళైన తర్వాత మొగుని చంపేయడం, ఏ కుక్కర్లోనో ఏ డ్రమ్ముల్లోనో దాచిపెట్టేసి కప్పెట్టేసేయటం. అంతేగా? అదేగా నీ ప్లాన్? నువ్వేమన్నా దేవుడిగా అనుకుంటున్నావా? ప్రతి అమ్మాయి అలాగుండదని జాతకం చెప్తున్నావు. మేమిలా ఉండడానికి కారణమే మీరు. ప్రతి ఒక్క అమ్మాయి ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి బయటకు వస్తుందని మీకు తెలుసా? మా మీద పడే ప్రతి చేయి ఏదో ఒక అవసరం కోసమే. అలాంటి సొసైటీలో మేం బతుకుతున్నాం. మా లైఫ్ ని జడ్జ్ చేసే రైట్ మీకు లేదు. అవునే, మిమ్మల్ని జడ్జ్ చేయకూడదు. మీరేం చేసినా లైఫ్ అంతా లైట్ తీసుకోవాలి. డోర్ లాక్కుంటే నాక్ చేయకుండా బయట వెయిట్ చేసేంత అండర్స్టాండింగ్ ఉండాలి కదా. అంత బాధపడేవాడివి ఎందుకు ఈ పెళ్లి ఒప్పుకున్నావు? నా కర్మ, మరదలే కదా, చిన్నప్పుడు నేను చూస్తున్నాను బానే ఉంటది అనుకున్నా. నాకేం తెలుసు నువ్వు ఇక్కడ వ్యాపారం పెడతావని. నీ అమ్మ బాబులు కూడా ఇదే టైప్ అనుకుంటా.